చూడండి స్టూడెంట్స్, ఈరోజు మనం క్లాస్లో అయితే పెయిర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ నుంచి 4.1 ఎక్సైజ్లో 8th క్వశ్చన్ చేస్తున్నాము. ఒకసారి క్వశ్చన్ చూడండి. ద ఏరియా ఆఫ్ రెక్టాంగిల్, ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్లో 7th క్వశ్చన్ చేసాం. అది పెరిమీటర్ ఆఫ్, ఇది ఏరియా ఇచ్చాడు చూడండి. ద ఏరియా ఆఫ్ ఏ రెక్టాంగిల్ గెట్స్ రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్. రెక్టాంగిల్ ఏరియా 80 స్క్వేర్ యూనిట్స్ తగ్గుతుంది ఎప్పుడు? ఇఫ్ ఇట్స్ లెంత్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5, లెంత్ 5 యూనిట్స్ తగ్గినప్పుడు, అండ్ అలాగే బ్రెత్ ఈజ్ ఇంక్రీజ్డ్ బై 2, బ్రెత్ అనేది 2 యూనిట్స్ పెరిగినప్పుడు. మీ అందరికీ తెలుసు రెక్టాంగిల్ అంటే ఇలా ఉంటుంది. ఇది ఒరిజినల్ రెక్టాంగిల్ అనుకుందాం. అయితే దీనికి ఎంత ఉంది? ఈ ఏరియా XY, అంటే ఇది X, ఇది Y కదా, X ఇంటూ Y XY. అయితే దీన్ని ఏం చేశారంటే ఈ లెంత్ని 5 యూనిట్స్ తగ్గించారు. దీన్ని 5 యూనిట్స్ తగ్గించి దీన్ని 2 యూనిట్స్ పెంచితే దీని ఏరియా ఏమవుతుందంట? దీనికన్నా 80 యూనిట్స్ తగ్గిపోతుంది. అలానే మనకు ఇంకొక కండిషన్ ఇచ్చాడు చూడండి. సెకండ్ వన్ ఏంటి? ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్. ఓకే, నెక్స్ట్ వన్. ఇఫ్ వి ఇంక్రీజ్డ్ ద లెంత్ బై 10 యూనిట్స్. ఈసారి ఈ లెంత్ని 10 యూనిట్స్ పెంచాడు. నెక్స్ట్ 5 యూనిట్స్ బ్రెత్ని తగ్గించారు. ఇప్పుడు ఏరియా ఏమవుతుందంటే ఇంక్రీజ్డ్ బై 50 యూనిట్స్. ఇప్పుడు ఏరియా పెరుగుతుంది 50 యూనిట్స్ అనేది. అయితే ఈ ఒరిజినల్ రెక్టాంగిల్ యొక్క లెంత్ ఎంత, బ్రెత్ ఎంత అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, లెంత్ X అనుకుందాం, సే X. లెట్ ద లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ X, బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగిల్ Y, ఏరియా ఏమవుతుంది? XY. ఇప్పుడు ఫస్ట్ కండిషన్, ఇఫ్ ద లెంత్ రెడ్యూస్డ్ బై 5 యూనిట్స్ అండ్ బ్రెత్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్, దెన్ ఏరియా విల్ బి రెడ్యూస్డ్ బై 80 స్క్వేర్ యూనిట్స్. ఏమన్నాడు? ఫస్ట్ లెంత్ రెడ్యూస్డ్ బై 5 కదా, లెంత్ అంటే ఇక్కడ మనకి ఏంటి? X మైనస్ 5. బ్రెత్ ఇంక్రీజ్డ్ బై 2 యూనిట్స్, Y ప్లస్ 2 ఈక్వల్ టు XY మైనస్ 80. ఒరిజినల్ దాంట్లోంచి 80 తగ్గుతుంది అన్నాడు కదా. సో దీన్ని మల్టిప్లై చేయండి. X ఇంటూ Y XY, X ఇంటూ 2 2X, 5 ఇంటూ Y 5Y, 5 ఇంటూ 2 10 ఈక్వల్ టు XY మైనస్ 80. ఇటు XY క్యాన్సిల్ అయిపోతాయి. 2X మైనస్ 5Y, ఈ 80 ఇటు వస్తే పాజిటివ్ అవుతుంది. మైనస్ 10 ప్లస్ 80 ప్లస్ 70 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. మనకి సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు చూడండి పిల్లలు. ఇఫ్ వి ఇంక్రీజ్డ్ ద లెంత్ బై 10 యూనిట్స్ అండ్ డిక్రీజ్డ్ ద బ్రెత్ బై 5 యూనిట్స్. ఇప్పుడు లెంత్ పెరిగింది X ప్లస్ 10, బ్రెత్ తగ్గింది Y మైనస్ 5, మళ్ళీ ఏరియా అనేది పెరుగుతుంది XY ప్లస్ 50. అయితే ఇక్కడ మనకి ఏమవుతుంది? మళ్ళీ దీన్ని మల్టిప్లై చేయండి. X ఇంటూ Y XY, X ఇంటూ మైనస్ 5 మైనస్ X, 10 ఇంటూ Y 10Y, 10 ఇంటూ 5 మైనస్ 50 ఈక్వల్ టు XY ప్లస్ 50. XY క్యాన్సిల్, మైనస్ 5X ప్లస్ 10Y మైనస్ 100 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ 2. ఇప్పుడు మనం 1 and 2ని సాల్వ్ చేద్దాం. చూడండి పిల్లలు. 2X మైనస్ 5Y ప్లస్ 70 ఈక్వల్ టు 0. ఈక్వేషన్ నెంబర్ 1 ఇది. మైనస్ 5X ప్లస్ 10Y మైనస్ 100 ఈక్వల్ టు 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. మనకి ఇలా ఈక్వేషన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ ఈక్వేషన్లో ఉన్న X కోఎఫిషియంట్తో రెండో ఈక్వేషన్లో ఉన్న X కోఎఫిషియంట్తో ఫస్ట్ ఈక్వేషన్ని మల్టిప్లై చేయండి. సో 5తో దీన్ని మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? 5 2s are 10X, 5 5s are 25, 5 70s are 350, 2 5s are 10, 2 10s are 20, 2 100s are 200. రైట్, సరిపోయిందా? 10x క్యాన్సిల్ అవుతుంది. 25 మైనస్ ప్లస్ కదా, ఇది మైనస్ 5y ఈక్వల్ ప్లస్ 150 ఈక్వల్ టు 0. ఈ 150 పంపిస్తే మైనస్ 5 ఈక్వల్ టు మైనస్ 150. ఈ మైనస్ క్యాన్సిల్ అవుతుంది. 5 అటు వెళ్తే 115/5, ఇది ఏమవుతుంది? 30. Y ఈక్వల్ టు 30. Y వాల్యూని ఈక్వేషన్ 1లో రాసుకుంటే మనం 2x మైనస్ 5y ప్లస్ 70 ఈక్వల్ టు 0. 2x మైనస్ 5 ఇంటూ 30 ప్లస్ 70 ఈక్వల్ టు 0. 2x మైనస్ 150 ప్లస్ 70 ఈక్వల్ టు 0. 2x మైనస్ 80 ఈక్వల్ టు 0. 2x ఈక్వల్ టు 80, x ఈక్వల్ టు 40. లాస్ట్లో కన్క్లూషన్ మాత్రం చాలా ముఖ్యం, అర్థమవుతుందా పిల్లలు? లెంత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 40 అండ్ ఆల్సో బ్రెత్ ఆఫ్ ది రెక్టాంగిల్ ఈజ్ 30. రైట్, అర్థమైందా? ఓకే, 9th వన్ చూద్దాం. చూడండి పిల్లలు. ఇన్ 10th క్లాస్, ఒక 10th క్లాస్ రూమ్ ఉంది. సపోజ్ మీ క్లాస్ రూమే అనుకోండి. ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఒక్కొక్క బెంచ్లో 3 స్టూడెంట్స్ కూర్చుంటే 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్, ఒక స్టూడెంట్ మిగిలిపోతున్నారు. ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, ఇప్పుడు 4 కూర్చుంటే 1 బెంచ్ మిగిలిపోతుంది. అయితే ఆ క్లాస్లో ఎన్ని బెంచ్లు ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ని X తీసుకుందాము. మీ క్లాస్లో X మెంబర్స్ ఉన్నారు, అలానే మీ క్లాస్లో Y బెంచెస్ ఉన్నాయి. రైట్, అర్థమవుతుందా పిల్లలు మీకు నేను చెప్పేది? ఓకే, గుడ్. లెట్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ బి X, నెంబర్ ఆఫ్ బెంచెస్ బి Y. మనకి ఫస్ట్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 స్టూడెంట్ విల్ బి లెఫ్ట్. 3 స్టూడెంట్స్ కదా, 3 స్టూడెంట్స్ సిట్ ఆన్ ఈచ్ బెంచ్, 1 స్టూడెంట్ విల్ బి. ఓకే, మనకి ఇక్కడ ఇచ్చిన కండిషన్ ప్రకారం ఇది అవుతుంది. చూడండి పిల్లలు. 3 ఇంటూ Y ఈక్వల్ టు X మైనస్ 1.
అర్థమవుతుందా మీనకి? 3 స్టూడెంట్స్ కూర్చుంటే 1 స్టూడెంట్ మిగిలిపోతున్నాడు. ఓకే. ఇప్పుడు ఇక్కడ మనకి y అనేవి బెంచీలు. ఒక్కో బెంచ్‌లో ఎంతమంది కూర్చున్నారు? 3 స్టూడెంట్స్ కూర్చున్నారు. రైట్? అలానే ఒక స్టూడెంట్ అనేవాడు మిగిలిపోతున్నాడు x - 1. ఈ 3y ఇటు తీసుకొచ్చేయండి. ఇటు పాజిటివ్ కదా, ఇటు వస్తే నెగెటివ్. x - 3y - 1 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 1. అలానే మనకి సెకండ్ కండిషన్ ఏమి ఇచ్చాడు? ఇఫ్ 4 స్టూడెంట్స్ సిట్ ఈచ్ బెంచ్. ఇప్పుడు నలుగురు కూర్చున్నారు. 1 బెంచ్ విల్ బి లెఫ్ట్. ఒక బెంచ్ మిగిలిపోతుంది. 4 × y - 1. బెంచ్లు ఎన్ని? మన క్లాస్లో ఉన్న బెంచ్లు y బెంచ్లు. అయితే ఒక బెంచ్ అనేది మిగిలిపోతుంది -1. ఎంతమంది కూర్చుంటే? 4 మెంబర్స్ కూర్చుంటే. అర్థమవుతుందా? ఎక్స్ అనేది పిల్లలు కదా, ఎక్స్ పిల్లలు నలుగురు చొప్పున కూర్చుంటే ఒక్కో బెంచ్లో ఒక బెంచ్ మిగిలిపోతుంది. ఇదేమవుతుంది? 4 × y - 4 = x. 4తో లోపలికి మల్టిప్లై చేయండి. 4 × y 4y, 4 × -1 -4. చూడండి పిల్లలు, x - 4y + 4 = 0. ఇది ఈక్వేషన్ నెంబర్ 2. 1 and 2ని సాల్వ్ చేయండి. ఇది సైన్లు మార్చాలి. ఎడిషన్ చేసినప్పుడు సైన్లు మార్చాలి. సబ్ట్రాక్షన్ చేస్తే సైన్లు మార్చవసరం లేదు. మైనస్ ప్లస్ మైనస్. ఇదేమవుతుంది? y - 5 = 0, y = 5. అంటే ఇప్పుడు మన క్లాస్ రూమ్లో ఎన్ని బెంచ్లు ఉన్నాయి? 5 బెంచెస్ ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఎంతమంది ఉన్నారో కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి కదా. ఈక్వేషన్ 1లో y వాల్యూని రాద్దాం. చూడండి, x - 3y - 1 = 0. x - 3 × -5 -1 = 0. 3 5s are -15. -1 -15 plus -1 -16. x - 16 = 0. x = 16. లాస్ట్లో కన్క్లూషన్ ముఖ్యం. అర్థమవుతుందా పిల్లలు? చూడండి, therefore నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ = 16, నెంబర్ ఆఫ్ బెంచెస్ = 5. పిల్లలు, ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటే కనుక వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.